హాయ్ హలో వెల్కమ్ టు షిని వంటకాలు. ఈరోజు మేము ఎండు చేప చింత చిగురు కర్రీ చేయబోతున్నాం. ముందుగా కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఎండు చేపలు ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. వేసి కొంచెం పసుపు వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. వేసి అదంతా కలిపేసి అది కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మేము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు దాంట్లో వేయాలి. వేసిన తర్వాత దాంట్లో చింత చిగురు వేయాలి. వేసి అది మొత్తం బాగా కలిసిపోయినట్టు కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కారం వేయాలి. వేసి దానిపైన కొంచెం కొత్తిమీర వేసి అది మొత్తం బాగా కలపాలి. కలిపిన తర్వాత అది 5 minutes ఉడకనియాలి. మా డాడీ కష్టపడి కోసుకొచ్చిన చింత చిగురది. తర్వాత అన్నంలో ఆ కర్రీ వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.